ఇన్సైడ్ బాగుంటే అవుట్ సైడ్ రిజల్ట్ బాగుంటుంది. సో ఇన్సైడే పాడైపోయినప్పుడు అవుట్ సైడ్ ఎన్ని కార్యాలు చేసినా దేవుణ్ణి మెప్పించలేము. దావీదు మెప్పించడానికి ప్రయత్నం చేశాడు 12 months, కానీ మెప్పించలేకపోయాడు. పశ్చాత్తాపడుతున్నాడు, తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. హిస్సోపుతో నా పాపాలు కడుగు ప్రభువా, నీకే విరోధముగా పాపం చేశాను అని పశ్చాత్తాపడిన కీర్తన ఈ కీర్తన. మారు మనసు పొందిన దావీదు. మన జీవితాల్లో రిపెంటెన్స్ అనేది ఇట్ ఈజ్ ఏ డైలీ ప్రాసెస్. ఒకవేళ దావీదు వలె బహిరంగమైన పాపాలు చేయకపోవచ్చు, కానీ మన అంతరంగిక జీవితం, మన భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల, ఫెల్లో బ్రదర్స్ పట్ల ఎలా ఉన్నాం, ఎలాంటి జీవితాన్ని మనం అంటే ఎంతకాలం అని మనం నటించగలం? అది దేవుణ్ణి మెప్పుని తీసుకురాలేవు. ఎంతో కాలం నటించలేం. ఆ నటనా జీవితానికి అలవాటు పడిపోతే వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై మరలా బ్యాక్ రాలేం. కాబట్టి ఏ విధమైన పాపం లేకుండా, ఏ విధమైన ఒకవేళ పాపం చేయడానికి లైసెన్స్ లేదు, కానీ ఒకవేళ పాపంలో పడిపోతే పాపం కడుక్కోవడానికి అవకాశం ఉంది, శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. మొదటి యోహాను పత్రికలో యోహానే రాశాడు, మనం పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రుల పరుచును అని యోహాన్ చెప్పాడు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు క్లీన్ అవర్ సిన్స్. పరిశుద్ధపరచబడడానికి, క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, దేవుడు అవకాశం ఇచ్చాడు. సో మన ఇన్నర్ లైఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్. దేవుని దృష్టిలో మన ఇన్నర్ లైఫ్ బాగున్నప్పుడు సో అవుట్ సైడ్ లైఫ్ కూడా బాగుంటుంది. కాబట్టి దావీదు మనకి ఒక మాదిరిగా ఉన్నాడు. తన జీవితంలో జరిగిన దాన్ని ఒప్పుకొని మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. రిపెంటెన్స్ అనేది మన జీవితంలో ఉండవలసిన ఒక మంచి లక్షణం. ఈరోజు నేను పాపం చేయకుండా, ఏ విధమైన పాపం చేయకుండా ఉన్నాము అంటే దేవుని యొక్క కృప. ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు, తప్పిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు మారు మనసు పొంది మన పాపాలు క్షమించబడ్డం అనేది మనకి ప్రయోజనకరం. అప్పుడు దేవుడు మరలా తన పని కొరకై, తన మహిమ కొరకై మనల్ని వాడుకునేలా ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ప్రభువా, పాపం చేస్తే ఏ విధమైన పర్యవసానాలు ఉంటాయో మీ గ్రంథంలో రాయించినందుకు స్తుతిస్తున్నాం. దావీదు తన జీవితంలో కోల్పోయిన అంశాలను మేము ఆలోచన చేశాం. పాపం పట్ల మేము నాయన జాగ్రత్త కలిగి జీవించడానికి కృప చూపించండి. మనుషుల ఎదుటే కాదు, కానీ మీ ఎదుటే మేము ధైర్యం గలవారమై నాయన మీ కొరకు, మీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపించమని, ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ ఉన్న సమూహాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. लेटेस्ट होता है